1806వ సంవత్సరంలో నిర్మించిన అతిపెద్ద జలమార్గం బకింగ్హామ్ కాలువ. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ బంగాళాఖాతం వెంబడి దీనిని నిర్మించారు. అతి తక్కువ ఖర్చుతో వస్తువుల రవాణా కోసం ఈ పెద్ద జలమార్గాన్ని చేపట్టారు. రాష్ట్రంలోనే అతిపెద్ద జలమార్గమైన ఈ కాలువ ప్రకాశం జిల్లా పెదగంజాం నుంచి నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతాల్లో 179 కిలోమీటర్ల దూరం సాగుతుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని సముద్ర తీర మండలాల్లో వరద నీటిని తనతో తీసుకుపోయి సముద్రానికి చేర్చి లక్షలాది మంది రైతులకు ఎంతో మేలు చేసేది. సముద్ర తీర ప్రాంతంలో నీలి విప్లవం కారణంగా ఆక్వా సాగు ప్రభావం బకింగ్హామ్ కాలువపై పడింది. రొయ్యలు, ఉప్పు సాగుదారులు ఈ కాలువను సొంత జాగీరుగా వాడుకుంటున్నారు. కాలువకు ఇరుపక్క స్థలాన్ని ఆక్రమించుకుని దానికి అడ్డుగా వంతెనలు, తూములు కూడా ఏర్పాటు చేయడంతో కాలువ స్వరూపం మారిపోయింది. ఒకప్పుడు జల రవాణాకు పెట్టింది పేరైన బకింగ్హామ్ కాలువ మొత్తం బక్కచిక్కిపోయింది. సుమారు 60 అడుగులకు పైగా వెడల్పు ఉండాల్సిన కాలువ కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఆక్రమణల పాలైంది. ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు మండలాలు